ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం 125వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. దేవునికి స్తోత్రం. మన దేవుడు నమ్మదగిన దేవుడండి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పనివాడు. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో అటు వారిని ఖచ్చితంగా ప్రభువు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు. అందుకే అంటున్నాడు, నమ్ముట మీ వలన అయితే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. అలాగే మరి అనేకులు అనారోగ్యంతో వ్యాధిగ్రస్తులుగా వచ్చిన వారితో యేసయ్య చెప్పాడు, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది అని అనేక సందర్భాల్లో చెప్పటం మనం చూస్తామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుడు ఆయన మీద నమ్మకం ఉంచాలి. పూర్తిగా మన భారాన్ని ఆయన మీద వెయ్యాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కీర్తనాకారుడు కూడా అంటాడు, మరి నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మరి ఈరోజు నువ్వు దేవుని నమ్మినట్లయితే నీకే కార్యాలు ఉన్నాయో, ఏవి అసంపూర్తిగా ఉన్నాయో, ఏ విషయాల్లో నువ్వు పరిపూర్ణంగా ముందుకు వెళ్ళలేకపోతున్నావో, ఏమి ఆటంకాలు ఈరోజు నీ జీవితంలో ఉన్నాయో, ఆ కార్యాలన్నీ నెరవేరాలంటే మొట్టమొదటిగా ప్రేమైన దేవుని బిడ్డ నువ్వు చేయాల్సింది ఆయనను నమ్ముకోవాలి, దేవుని నమ్మాలి. ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు మరి ఆయన మీద విశ్వాసం ఉంచు వారిని మరి ఆయన ఎంతగానో ఇష్టపడే దేవుడు అండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అంటున్నాడు దేవుడు. కనుక ఈరోజు సియోను కొండ, ఒక కొండ ఎలా కదలక స్థిరంగా ఉంటుందో మనం కూడా మన విశ్వాసంలో అంత స్థిరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎన్నో జీవితంలో ఆటుపోట్లు వస్తుంటాయి, ఎన్నో అనారోగ్య పరిస్థితులు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, మరి తుఫానులు ఎన్నోసార్లు జీవితంలో చెలరేగుతుంటాయండి. అవి ఎటువంటి పరిస్థితులైనా సరే మనము దేవుని మీద ఆధారపడి ఆయన మీద ఆనుకున్నప్పుడు పూర్ణ శాంతిని పొందుతాం. అటువంటి పరిపూర్ణమైన విశ్వాసం ఈరోజు కలిగి ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండాలని దేవుడి వాక్యం ద్వారా మరి మనతో మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు.